ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు చాలా అమూల్యమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటి అదంటే, రాహాబు అనే ఒక సహోదరి గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాహాబు దేవుని యందు విశ్వాసం ఉంచి తను తన కుటుంబీకులందరినీ కూడా ఉగ్రత నుంచి రక్షించుకుంది. ఎవరు ఈ రాహాబు? యెహోషువ గ్రంథములో యెహోషువ ఇద్దరు వేగుల వారిని పంపించాడు, యెరికో పట్టణాన్ని చూసి రండి అని. ఈ వేగుల వారు ఆ యెరికో పట్టణాన్ని సంచరించి ఎక్కడికి వెళ్ళారంటే, రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి వెళ్ళారు. ఎవరామె? వ్యభిచారం చేసే స్త్రీ ఆమె. ఆమె గృహానికి యెహోషువ పంపించినటువంటి ఇద్దరు మనుషులు వెళ్ళారు. ప్రియులారా, ఆ యెరికో రాజుకి ఒక వర్తమానం అందింది. ఏంటి అంటే, ఇశ్రాయేలీయులలో నుండి కొందరు వచ్చి మన దేశాన్ని, మన దేశ సమాచారాన్ని వారు తెలుసుకోవటానికి వచ్చారు అని రాజు సైనికులను పంపించి గాలిస్తూ ఉంటే, వారికి ఎవరో చెప్పారంట, ఆ వచ్చిన మనుషులు రాహాబు అనే యేసు ఇంటికి వెళ్ళారు అనగానే సైనికులు రాహాబు ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాహాబుని పిలిచారు. నీ ఇంటికి వేగుల వారు వచ్చారని మేము విన్నాము, వాళ్ళని బయటికి తీసుకురా అంటే, అప్పుడు రాహాబు ఏం చెప్పింది? చూసినట్లయితే ఇశ్రాయేలులో నుండి వేగుల వారు వచ్చిన మాట నిజమే, అది అబద్ధమేం కాదు. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, ఇద్దరు వచ్చారు. కానీ వాళ్ళు పొద్దుపోతుందని హడావుడిగా వెళ్ళిపోయారు. మీరు త్వరగా వారిని తరిమి పట్టుకుంటారా? మీరు పట్టుకోవచ్చు, గవిని వేయబడిద్ది కదా, మీరు త్వరగా పోయి పట్టుకోండి అని చెప్పగానే ఆమె మాటలు ఆ సైనికులకు నమ్మకం కలిగించింది. ఆమె ఏం చెప్పాలి మామూలుగా? లేదు, అలాంటి వాళ్ళు ఎవరు రాలేదు నా దగ్గరికి అందనుకో, అప్పుడు సైనికులు ఊరుకుంటారా? ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళిపోయి మొత్తం ఎతుకుతారు. కానీ ఆమె ఏం చెప్పింది తెలివిగా? ఆ మనుషులు నా దగ్గరికి వచ్చింది నిజమే, కానీ వారు వెళ్ళిపోయారు. మీరు త్వరగా తరిమితే పట్టుకోవచ్చు, అవకాశం ఉంది, పొద్దుపోతుంది అనగానే వాళ్ళు వెళ్ళిపోయారట. చూసారు ఎంత చక్కగా, ఎంత కొంతమందికి సమస్య వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు, కలవరపోతూ ఉంటారు, మాట తడబడతా ఉంటుంది. ఆ మనుషులు నిజం చెబుతున్నారో అబద్ధం చెబుతున్నారో వాళ్ళని గమనించి చెప్పొచ్చు. కానీ రాహాబు మాత్రం ఏమాత్రం తడబడకుండా, ఆ మనుషులు వచ్చిన మాట నిజమే కానీ వారు వెళ్ళిపోయారు, మీరు త్వరగా తరిమితే కనుక వారిని మీరు పట్టుకోవచ్చు అని చెప్పగానే ఆ మాటలో వారికి నమ్మకం కలిగేసేసి రాహాబుని పెట్టేసి సైనికులు వెళ్ళిపోయారు. ఈ లోపు ఆమె లోపలికి వచ్చి ఏం చేసిందో తెలుసా? చూడండి, లోపలికి వచ్చి ఏం చేసిందంటే, ఆ ఇద్దరిని మిద్దె మీదకి ఎక్కించిందంట. ఎక్కడికి? మిద్దె మీదకి ఎక్కించి వారి మీద జనప కట్టేసిందంట. బాగా జనప కట్టి వేసింది. వారు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చి మరి వారిని బయటికి తీసుకొచ్చి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇస్తాడు, మీ వలన మాకు భయం పుడుతుంది, మీ భయం వలన ఈ దేశ నివాసులకు ఉన్న ధైర్యం పూర్తిగా కోల్పోయారు, ఆ విషయం నాకు తెలుసు అంటుంది. చూసారా? ఎందుకంటే ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవుడు వారి పక్షంగా ఉండి వారితో కలిసి ఉంటున్నాడు కనుక ఎలాంటి మనుషులకైనా సరే, ఎంతటి గొప్ప వాళ్ళకైనా సరే ధైర్యం కోల్పోవాల్సిందే. చూడండి, మీరు ఈ దేశానికి వస్తారు, మీ వలన మాకు భయం పుడుతూ ఉంది, ఆ భయం వల్ల మాకున్న ధైర్యం కోల్పోతున్నాను నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగ ఆరిపోజేశాడో, ఇశ్రాయేలీల ఎదుట దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి
నేలను ఆర్పోజేస్తే ఆ ఎర్ర సముద్రంలో గుండా ఇజ్రాయేలీలందరూ దాదాపు 30 లక్షల మంది ఒడ్డుకొచ్చారు. హల్లెలూయ. అదే మాట రాహాబు చెబుతుంది, మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీ ఎదుట దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. మీరు అమోరీల రాజులైన సీహోనుకును ఓగుకును మీరు చేసింది మాకు తెలుసు. చూడండి, అమోరీల రాజులు సీహోను కానీ ఓగు కానీ చాలా బలమైన రాజులు. ఇశ్రాయేలీలతో వారు యుద్ధానికి వస్తే దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఇశ్రాయేలీలు యుద్ధం చేయలేదంట. దేవుడు అంట శత్రువుల మీదకి కందిరీగలను పంపించాడట. ఆ కందిరీగలు కుడుతున్నప్పుడు వాళ్ళు దులుపుకుంటున్నప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి వాళ్ళందరిని చంపేసేసారట. సీహోను రాజును ఓగు రాజును గొప్ప ఆజానుబాహుల్ని, మరి గొప్ప గొప్ప రథాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సైన్యం ఉంది. అలాంటి రాజులు ఎదుట ఎవరు నిలబడలేడు, కానీ వారిని కూడా మీరు జయించారు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. సీహోనికి ఓగుకి మీరు ఏం చేశారో, ఎర్ర సముద్రమును 2 పాయలుగా దేవుడు ఎలాగ చేశాడో ఆ విషయాలన్నీ మేము విన్నప్పుడు మాకు భయం పుట్టుకొస్తుంది. ఆ భయం వల్ల మాలో ఉన్నటువంటి ధైర్యం పూర్తిగా పోయింది. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఈ దేశానికి తీసుకొని వస్తాడు అని చెబుతుంది రాహాబు. అవి ఎవరండి? ఆమె ఒక వేసి అండి, వ్యభిచారండి. ఆమె దేవుని గురించి ఎంత గొప్పగా చెబుతుందో తెలుసా? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. క్యాండిల్ అయితే వెలిగిస్తే క్యాండిల్ కరిగిపోతూ ఉంటుంది. ఒక సమస్య, కొద్దిసేపటికి మన ప్రాణం పోతుందంటే మన గుండెలు ఏమవుతాయి? కళ్ళ ముందు ప్రమాదం జరిగితే మన గుండెలు ఏమవుతాయి? కొంతమంది కొన్ని దుర్వార్తలు విన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు, కోమాలోకి వెళ్ళిపోతారు, గుండె నీరైపోయింది, కుప్పకూలిపోతూ ఉంటారు. గుండె కరిగిపోవడం అంటే అది ఒక బలమైన విషయాలు. అలాగే మీ గురించి మేము ఉన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఇంకా చెప్పాలంటే మీ దేవుడైన యెహోవా, మీ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? పైన ఆకాశమందు దేవుడే, క్రింద భూమి యందు దేవుడే. పైన ఆకాశమందు ఆయనే దేవుడు, కింద భూమి యందు దేవుడు. ఎవరు? మీ దేవుడు. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. ప్రపంచానికి దేవుడు ఆయన. ఆయన ఆకాశానికి దేవుడు, భూమికి దేవుడు. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమో చాలదు. ఎలాంటి వ్యక్తి అయినా సరే, వాడు ధనవంతుడైనా జ్ఞానవంతుడైనా అధికారములో ఉన్న సమస్త సంపదను సంపాదించుకున్న వాడు మిమ్మల్ని చూస్తే వాడికి ఏమైందంట? టెర్రరు దేవుని బిడ్డలను చూస్తే. ఎందుకు అంటే వారికి ధైర్యం ఉంది, వారితో దేవుడు ఉన్నాడు. నిజంగా అదే నేను చెప్తున్నాను. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనం మనుషులకు భయపడటం కాదు, మనల్ని చూసి మనుషులకే భయం రావాలి. హల్లెలూయా చెప్పండి. మనుషులకు భయపడతావా? మనుషులు నీకు భయపడాలా? దేవుని వాక్యం ఉంది, నీవు దేవుని నామమున పిలువబడటం అనేకులు చూసి ప్రతి ఒక్కరు నీకు భయపడతారంట. నీతో మాట్లాడాలన్నా భయమే, నీతో పొరపాటుగా ప్రవర్తించాలన్నా భయమే. ఎందుకంటే నీవు దేవుని నామములో పిలువబడుతున్నావు. అందుకని ప్రభు అంటాడు, నీ మీద పడు శత్రువులు ఒక మార్గం గుండా వస్తే నిన్ను చూసి మళ్ళీ అదే జనం 7 త్రోవలు గుండా పారిపోతారట. ఒక మార్గం గుండా వచ్చి నిన్ను చూసి 7 త్రోవలు గుండా పారిపోతారట. ఎందుకంటే నువ్వు దేవుని నామంలో ఉన్నావు. నీ జనం కొద్ది జనమే కావచ్చు, నీ సంపాదన కొద్దిదే కావచ్చు, నీ గృహం కొద్దిదే కావచ్చు, నీకున్న జ్ఞానం కొద్దిదే కావచ్చు. యెహోవాను దేవుడిగా కాగలిగి ఉన్నావు కాబట్టి నిన్ను గొప్పదానిగా, గొప్ప వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో అసలు దేవుడంటే తెలియని మనిషి, ఒక వేశ్య దేవుని బిడ్డలతో ఏం మాట్లాడుతుందంటే, నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీ ఎదుట చాలా గొప్ప కార్యాలు చేశాడు, నిజంగా లోకమంతటా మీ దేవుడే నిజమైన దేవుడు, మరొకళ్ళు కాదు, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యము ఉండదని చెప్పింది. తర్వాత ఏమంటుందంటే, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నాకు ఉపకారము
చెయ్యండి. మీకు ఉపకారం చేయడం అంటే ఎదుటోడు ప్రాణాలు కాపాడటం, అది ఉపకారం చేయటం అంటే. ఉప్పు కారం ఇచ్చాము మాకు ఇయ్యలేదంటాం కాదు, అది కాదు ఉపకారం అంటే. మనం ఆ రోజు బియ్యం ఇచ్చాము మనకి ఇచ్చారేమో చూడు, మనం ఆ రోజు డబ్బులు ఇచ్చాము మనకి ఇస్తారేమో చూడు, మనం అది చేసామా ఇది చేసామా వాళ్ళకి తోడుకుంటామా మనకి ఇస్తారేమో. ఇది కాదు, నీ సహాయం వల్ల ఎదుటోడు బ్రతకాలి, అది సహాయం అంటే. చిన్న చిన్న విషయాలు ఏదో పదో పరకో సర్దుకోవటం అనేది కామన్, కానీ అసలు నిజమైన ఉపకారం నిజమైన సహాయం అంటే తెలుసా? నీ వల్ల బ్రతకాలి, నీ వల్ల బ్రతకాలి, ప్రతి ఒక్కడు బ్రతకాలి, అంతేకాని నీ వల్ల చావకూడదు. చాలామంది చచ్చిపోతారు, మనుషులను బట్టి చచ్చిపోతారు. కాదు, నేను మీకు ఉపకారం చేసింది ఏ ఉపకారం అంటే, ఆమె గనక ఆ ఇద్దరిని పట్టించినట్లయితే ఎరికో రాజు వాళ్ళ ఇద్దరిని చంపేసేవాడు. ఆమె ఒకవేళ ఆమె మాటలు వినుకోకుండా ఆ సైనికులు లోపలికి వస్తే వాళ్ళు దొరికితే ఏమైంది? రాహాబు కూడా చచ్చిపోయింది. ఏం తమాషాలు వేస్తున్నావా, నాటకాలు వేస్తున్నావా, మనుషులను లోపల పెట్టుకొని మాకు అబద్ధమాడతావా అని చెప్పేసి వాళ్ళతో పాటు ఈమెను కూడా చంపుతారా లేదా? ప్రాణాలకు తెగించి దేవుని బిడ్డలను కాపాడింది. అది దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం అంటే. మనసు కలిగిన తల్లి ఆమె. ప్రాణాలకు తెగించి యెహోషువ పంపించినటువంటి ఏగుల వారిని ఆమె కాపాడింది. జనపు కట్టులో దాచిపెట్టిందంట కనపడకుండా. ఆడ మనిషి తలుసుకుంటే ప్రాణము తీయగలదు, ప్రాణం పోయగలదు. ఎవరిని బట్టి? ఏ ఏగుల వారిని కాపాడిందంటే ఎవరిని బట్టి అంటే, ఆమె నిజమైన దేవుణ్ణి తెలుసుకుంది. ఆమె అన్నిరాలైనప్పటికీ కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకుంది. ఆ దేవుడు ఏ దేవుడంట? మీ దేవుడు ఆకాశమందు దేవుడే, మీ దేవుడు భూమి యందు దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము చాలు. దేవుడిని నమ్ముకుంటాం అంటే ఏదో వారం వచ్చి 10 రూపాయలు కానికిచ్చి 20 రూపాయలు కానికిచ్చి పోవటం కాదు. అసలు నీ విశ్వాస పరిమాణం ఎంత బలవంతుడిగా నువ్వు ఉంటున్నావు. గాలికి తేలిపోయే పొట్టులాగా కొట్టుకుపోతున్నావో, రాసి మీద నిలబడే ధాన్యంలాగా నిలబడుతున్నావో, నీ విశ్వాసాన్ని నువ్వు పెంచుకుంటున్నావా? నామకార్థంగా, ఆచారంగా, అలవాటుగా నువ్వు ప్రార్థనలు చేస్తే, నువ్వు దేవుని వెంబడిస్తే నీకేం ఆశీర్వాదం వచ్చింది? 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి రోగికి ఏ మాత్రము రోగం పోలేదు కదా. ఎందుకు అంటే ఆయన అక్కడ కూర్చుంటున్నాడు అంతే, ఏం ఉపయోగం లేదు. అలాగే నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ఏ మాత్రం మార్పు నీ జీవితంలో రాకపోతే ఏం ప్రయోజనం? ఆమె ఎవరి దగ్గర బోధ వినలా, ఆమె ఎక్కడ బోధ వినలా, తెలుసుకుంది దేవుని గురించి. ఆమె తెలుసుకొని విని విశ్వసించి దేవుని బిడ్డల్ని ఆమె కాపాడింది. ఎలా కాపాడిందంటే ప్రాణాలకు తెగించి కాపాడింది. ప్రాణం నిలబెట్టాలన్నమాట మనం. అందుకని దేవుడు అంటాడు, బంధకాల్లో ఉన్నవాడిని విడిపించాలంట, కాడి మానుమేకులు తీయాలంట, దాస్యంలో ఉన్నవారిని మనం విడిపించాలట. మన ద్వారా అనేకులు బ్రతకాలి. నువ్వు దేవుని బిడ్డవి, దేవుని ఆత్మ కలిగి ఉంటే. అందుకని లోకంలో మాట ఉంటుంది, నువ్వు పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు అన్నా చూపించంట. ఈ ద్వారా వారు మేలు పొందుకునే విధంగా నువ్వు ఉండాలి. ఇక్కడ అంటుంది, నేను మీకు ఉపకారం చేశాను, మీరు కూడా నాకు ఉపకారం చేయమని అడుగుతుంది. నేను మీకు ఉపకారం చేశాను కదా, ఖచ్చితంగా మీరు ఈ దేశానికి వస్తారు, అది నాకు తెలుసు. అయితే మీరు ఈ పట్టణానికి వచ్చినప్పుడు నన్ను, నా తల్లిదండ్రుల్ని, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లెల్ని, వారి కుటుంబాలను, వారి బిడ్డల్ని మీరు కాపాడండి. నేను మీకు సహాయం చేశాను కదా, మీరు కూడా మాకు సహాయం చేయండి. ఈ ఎరుకో ఉగ్రతలో ఆ ఉగ్రత పాలు కాకోకుండా నా వారందరినీ కూడా మీరు రక్షించమని అడిగితే వారేం చెప్పారు దానికి చూద్దామా? అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చెయ్యని ఎడల, ఇప్పుడు దాకా చేయలేదు, ఇప్పుడు దాకా మమ్మల్ని కాపాడేవో, వెరీ గుడ్. మేము బయటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మా గురించి చెబుతావేమో. వెల్లడి చెయ్యని ఎడల మీరు చావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణాలు ఇస్తాము. ఎంత చక్కని మాట. నువ్వు మా సంగతి వెల్లడి చేయలేదనుకో, మేము క్షేమంగా బయటికి వెళ్ళామనుకో, మేము తిరిగి వచ్చినప్పుడు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చేదము అని యెహోవా నామమున ఆమెకు ప్రమాణం చేశారంట. దేవుని నామమున ప్రమాణం చేశారు. ఆమె ఏం అడిగింది? వెండి అడిగిందా? బంగారం అడిగిందా? ఈరోజు మీ నాన్న తాగుబోతుడైనా మార్పు చెందకపోయినా నువ్వు పట్టించుకో, మీ అమ్మ మనసు పొందకపోయినా పట్టించుకో, నీ అన్నదమ్ములు తాగుబోతులు ప్యాకెట్ రాయిళ్ళైనా ఒప్పుకో.
అసలు వాళ్ళందరూ చూస్తాం. వాళ్ళందరూ అంటే నీకు ఇష్టమే, కానీ నరకానికి పోవడం నీకు ఇష్టమా? నరకానికి పోతున్నారు కదా. మన కుటుంబాన్నే మనం రక్షించుకోలేని అయోమయపు పరిస్థితిలో మనం ఉన్నాం. మనమే సరైనటువంటి విశ్వాసంలో లేకోకుండా మన కుటుంబాన్ని మన విశ్వాసంలో ఎలా నడిపించగలుగుతాం? ఇక్కడ రాహాబు వరకు మంచి విశ్వాసిగా ఉందా లేదా? ఒక విశ్వాసి బలంగా ఉంటే అనేక మందిని మార్చవచ్చు. ఆ విశ్వాసే బలహీనంగా ఉంటే ఎవ్వరూ మారరు. ఇప్పుడు చెబుతున్నా, ఎవరు మారరు. నువ్వు పరిశుద్ధంగా ఉండి, నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండి, నువ్వు మాటకు కట్టుబడి నష్టం కలిగినా కూడా నువ్వు దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా నీ మాటకు చాలా శక్తి ఉంటుంది. నీ మాటను బట్టి అనేక మంది మార్పు చెందుతారు. అది ఎవరి గురించి ఆలోచిస్తుంది? బయట వారి గురించి ఆలోచించట్లేదు. నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా చెల్లెలు, వారికి కలిగిన సమస్తాన్ని కూడా అయ్యా వారికి ఏ కీడు చేయొద్దంటే వారు ప్రమాణం చేశారు. ఏమని ప్రమాణం చేశారు? మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణాలు ఇస్తాం. ఎప్పటి వరకు? మా సంగతి నువ్వు వెల్లడి చేయకపోతే మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణాలు కూడా ఇస్తామని మాట ఇచ్చారా లేదా? అయిపోయిన తర్వాత ఆమె ఇల్లు అంట ప్రాకారం మీద ఉందంట, ఒక గోడ మీద ఉందంట ఆమె ఇల్లు. ఆ గోడలు ఎంత పెద్దయో చూసుకోండి. ఆ ప్రాకారం మీద నుంచి ఆమె ఇంటికి ఒక కిటికీ ఉందంట. ఆ కిటికీ గుండా ఈ ఏగులు వారిని కిందకి దింపిందంట. ఎక్కడి నుంచి దింపింది? కిటికీ గుండా దింపినప్పుడు అంట వారంట ఎర్రటి దారం ఒకటి ఇచ్చారట. ఏ దారం? ఎర్రటి దారం. మీరు కనుక చేతులకి తాళ్ళు కట్టుకుంటారు చూడండి. ఇక మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ దారం కట్టండి, మేము వచ్చినప్పుడు ఈ ఇంటికి ఏ హాని చెయ్యం. ఈ ఇంటికి ఏ హాని? ఏ ఇంటికి? ఎర్రటి దారము ఏ కిటికీకి అయితే కట్టుండిద్దో, మళ్ళీ మేము అర్ధరాత్రిలో వస్తామో, ఏకూజామున వస్తామో, పగలు వస్తామో మాకు తెలీదు, కానీ ఆ ఇంటికి కిటికీకి కట్టిన ఎర్రటి దారాన్ని చూసి ఆ ఇంటికే కీడు చేయమని ప్రమాణం చేస్తారు. అయితే నీ ఇంట్లో వారు బయట దిగితే వాళ్ళ ప్రాణాలకు మేము ఉత్తరవాదులం కాదు. నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్క చెల్లెలు కానీ, నీ బంధువులు కానీ ఎవరైనా కావచ్చు, వారు రక్షించబడతారు. కానీ ఇల్లు దాటి బయట తిరిగేస్తే మాత్రం వాళ్ళ ప్రాణాలకి మాకు సంబంధం లేదు. చూసారా? వాళ్ళ ప్రాణాలకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండకోకుండా వీధిలో ఉంటున్నారు కాబట్టి, దేవుని సంఘానికి రాకోకుండా వీధిలో తిరుగుతున్నారు కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీ ఇంట్లో ఉన్న వారికి మేము ఏదైనా కీడు చేస్తే దానికి మేము ఉత్తరవాదులు, కానీ బయట ఉన్న వారికి కీడు చేస్తే మాత్రం మేము ఉత్తరవాదులు కాదు అన్నప్పుడు ఆ రాహాబు ఆలోచించింది. ఏం ఆలోచించిందంటే, తండ్రికి చెప్పుకుంది, తల్లికి చెప్పుకుంది, అన్నదమ్ములకు చెప్పుకుంది, అక్క చెల్లెలకి చెప్పుకుంది, అయ్యా ఇజ్రాయేలీలు రాబోతున్నారు, ఈ దేశాన్ని సర్వనాశనం చేయబోతున్నారు, ఈ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే నేను చెప్పిన మాట వినండి అయ్యా. నేను బ్రతిమాలుకొని ఆమెకు కలిగిన వారందరినీ ఇంట్లో పెట్టుకుందంట. హల్లెలూయా. ఆమెకి కలిగిన వారందరినీ ఒకే చోట కూర్చోబెట్టిందట. ఇంటిళ్ళ పాది కూడా ఆమె మాట వినేటట్టుగా చేసుకుంది. ఈరోజు నీ అత్త ఏందో, నీ మామ వినడో, నీ భర్త వినడో, నీ పిల్లలు వినరో, ఎవరు వినరో, నువ్వు చేస్తావు ప్రార్థన, నేను చేస్తాను ప్రార్థన. రాహాబుని చూసి మనకేం రావాలంటే జ్ఞానం రావాలి. ఏమ్మా? రాహాబుని చూసి ఏం రావాలి? మనకి జ్ఞానం రావాలి, బుద్ధి రావాలి. వాళ్ళు వెళ్తూ కిటికీ దారం కట్టమని చెప్పేసి వెళ్ళిపోయారు కదా. ఆమె ఇప్పుడు సలహా చెబుతుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోతే మళ్ళీ మిమ్మల్ని ఎతికేవాళ్ళు మీకు ఎదురు పడతారు, మళ్ళీ మీరు చచ్చిపోతారు. మీరేం చేయాలా? కొండలకు వెళ్ళి 3 రోజులు కొండల్లో ఉండండి. 3 రోజుల తర్వాత మిమ్మల్ని ఎతకటానికి వచ్చిన వాళ్ళు తిరిగి వస్తారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు, తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని ఆమె సలహా ఇచ్చింది. ఆమె ఎలాగైతే సలహా ఇచ్చిందో ప్రియమైన వాళ్ళరా, ఆ వేగుల వారు ఇంకా ఎదుగుతూనే ఉన్నారంట. 3 రోజులు ఎదుగుతూనే ఉన్నారట. ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మళ్ళీ మీకు ఎదురుగా వస్తారేమో. మీరు కొండలకి వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చేంత మటుకు 3 దినాలు ఆ కొండల మీద ఉండండి. ఎంత సలహా అమ్మా, ఎంత చక్కని సలహా. చూడండి ఆమె ఎంత మంచి మనసుతో చెబుతుందో. అంటే భవిష్యత్తు ఇలా జరగబోతుంది, భవిష్యత్తు ఇలా జరగబోతుందని ఆమెకు అర్థమైంది. వారు వెళ్ళి కొండలు చేరి తమ తరుము వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరువాత ఆ మార్గమంతటను వారిని వెతికిరి కానీ వారికి కనబడలేదు. అంటే సైనికులు వెతుకుతూ వచ్చారంట. ఆ మార్గం అంతా వెతుకుతున్నారు కానీ వారికి కనబడలేదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? 3 దినాలు కొండల్లోకి వెళ్ళారు. ఈ సలహా ఎవరిచ్చారు?
బా, ఎంత చక్కని సలహా. మొదటేమో రాలేదంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి చూసేవాళ్ళు, వచ్చారు పొద్దుపోతు మీరు తొందరగా వెళ్ళండి దొరుకుతారని చెప్పింది. ఆ మాటలు నమ్మి వెళ్ళారు. మరలా వీళ్ళని పంపించేటప్పుడు ఏమంటుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళొద్దు, మిమ్మల్ని ఎతకపోయిన వాళ్ళకి మీరు దొరుకుతారు కాబట్టి కొండలకి వెళ్ళి 3 రోజులు అక్కడ ఉండి తర్వాత మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్పి ఆ సహాయం చేసిందా లేదా? సహాయము చేసింది. సహాయం చేయటం మాత్రమే కాదు, ఆ యెరికో ఉగ్రత నుండి తన కుటుంబీకులందరినీ కూడా రక్షించుకుంది. ఏ ఒక్కళ్ళను కూడా బయటికి పోనీయకోకుండా ఆ ఇంట్లో పెట్టింది. ఇశ్రాయేలులు ఆ దేశానికి వచ్చినప్పుడు ఆ కిటికీకి ఎర్రని తొగరదారం ఏ కిటికీకి అయితే కట్టబడిందో ఆ ఇంటికి వారు ఏ హాని చేయలేదంట. దేవుని నామమును బట్టి వారు ప్రమాణం చేశారు. కాబట్టి మనకు సహాయం చేయటం అంటే మీరు ఏమనుకుంటారంటే, సహాయం అంటే ఏదో డబ్బులు ఇవ్వటమో, లేకపోతే ఏదన్నా పెట్టడమో, లేకపోతే ఏదన్నా ఇవ్వటమో, ఏదో ఎండి బంగారాలు ఇవ్వటం, అది కాదు సహాయం అంటే. ఇవన్నీ కూడా భూమి మీద మనం బ్రతికినంత కాలం అవసరమే, కానీ చనిపోయిన తర్వాత ఇవన్నీ మనకు ఉపయోగకరంగా ఉండవు. ముక్కు పొడకు కూడా తీసేసుకుంటారు. ఆత్మ రక్షించబడిందా? నీ బిడ్డలు రక్షించబడ్డారా? నీ కుటుంబంలో మారు మనసుకు తగిన క్రియలు కనబడుతున్నాయా? నీతి యథార్థంగా నమ్మకంగా అబద్ధం లేకుండా నువ్వు ఉంటున్నావా? చూడండి, రాహాబు మాత్రం చక్కగా సిద్ధపడ్డది, తన వారందరినీ సిద్ధపరుచుకుంది, ఉగ్రత నుండి తన కుటుంబాన్ని రక్షించుకుంది, దేవుని బిడ్డలకు సహాయం చేసి పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు కూడా రాయబడింది. ఇంకెక్కడెక్కడ రాయబడిందంటే చూడండి, ఎంతమంది వచ్చారు వేగుల వారు రాహాబు దగ్గరికి? 2 వచ్చారు. ఆ 2లో ఒక ఆయన పేరు సెల్మా. ఈ సెల్మా రాహాబుని పెళ్లి చేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి. బా, ఎవరంట ఆమె? వేశ్య. ఆమెను ఎందుకు చేసుకున్నాడు అంటే మంచి మనసు కలిగింది. కొంతమంది నేను నష్టపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డలు నష్టపడకూడదు, నేను ఈ మార్గంలో ఉండాను కానీ నా బిడ్డలు ఈ మార్గంలో ఉండకూడదని చాలా నీతిగా ఆలోచించే తల్లులు ఎంతోమంది ఉంటారు. ఆ 2లో ఒకడైన సెల్మా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజుని కనెను. హల్లెలూయా. సల్మా రాహాబుని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికి ఎవరు పుట్టారంట? బోయాజు పుట్టాడట. తర్వాత ఆమె పెళ్లి చేసుకుంది, పరిశుద్ధ జీవితాన్ని జీవించింది. ఆమె పాపాన్ని విడిచిపెట్టుకుంది, దేవుని నమ్ముకున్న బిడ్డను చేసుకుంది. ఆమె చేసుకోవడం కాదు, ఆయనే చేసుకున్నాడు ఆమెను ఇష్టపడి. ఆమె మంచి మనసుకు తగినట్లుగా దేవుని బిడ్డకు తగిన క్రియలు ఆమెలో ఉన్నాయి. బోయాజు భార్య పేరేంటి? 100 రూపాయలు ఇస్తా, చెప్తే ఇప్పుడే ఇస్తా, కొత్త నోటు ఇస్తా. చూడు, అది 100 ఇక్కడ పెడుతున్నా, ఎవరైనా చెప్పి తీసుకెళ్ళొచ్చు. కానీ గిఫ్ట్ నీకే, రా లేకు, లేట్ చేయకూడదు. ప్రైజ్ అంటే ప్రైజే, రైట్ రైట్. చప్పట్లు కొట్టండి. బోయాజు తల్లిదండ్రులు ఎవరు? సెల్మా, రాహాబు. ఇప్పుడు రాహాబు కొడుకే కదా బోయాజు. బోయాజు రూతును చేసుకున్నాడుగా. వీళ్ళిద్దరికి ఓబేదు పుడతాడు, ఓబేదు యెషయిని పుడతాడు, యెషయి దావీదును కంటాడు, దావీదు వంశంలో నుంచి యేసయ్య పుట్టుకొచ్చాడు. ఆ రాహాబులో నుంచే వచ్చాడు యేసయ్య. ఇప్పుడు యేసయ్య పుట్టడానికి రాహాబు కూడా కారణమా కదా? దేవుని బిడ్డలను చేర్చుకుంది, దేవుని ప్రేమను చూపించింది, ప్రాణాలకు తెగించి సహాయం చేసింది. మనం ఎంత సహాయం చేసాం, ఏం సహాయం చేసాం నువ్వు చెప్పుకోవటం కదరా. సహాయం పొందినోడికి ఉండాలి. నేను నా ప్రాణం కాపాడారు, నన్ను నిలబెట్టారు, నా కుటుంబాన్ని నిలబెట్టారు, నా భర్తను, నా భార్య, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నిలబెట్టారు, నేను బతుకుతున్నానంటే పలానా వాళ్ళ వల్ల నేను బతుకుతున్నానని చెప్పే పరిస్థితికి నువ్వు రావాలి. అంతేగాని 10వ 12వ తీసుకోవటం, మనకు అవసరమైనప్పుడు తీసుకోవటం, వాళ్ళకి అవసరమైనప్పుడు ఇవ్వటం, అది సహాయం కాదు. ప్రాణాలకు తెగించి కాపాడాలి. ప్రాణాలకు తెగించి మనం. రాహాబు చేసిందా పని? చేసిందా లేదా? ఇక ఆఖరిగా ఇంకొక వచనం చూపించి నేను ముగిస్తాను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకుందంట. వాళ్ళు మంచిగా చేర్చుకొని పట్టీలా. విశ్వాసమును బట్టి
రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందువలన అవిధేయులతో పాటు నశింపకపోయిను. చూసారా, ఎవరు అవిధేయులు? ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలు, స్త్రీలేంటి, పురుషులేంటి, పెద్దలేంటి, పిన్నలేంటి, పశువులేంటి, అన్నీ కూడా దేవుడు ఆ పట్టణాన్ని శపించాడు. రాహాబును మాత్రమే కాపాడాడు. ఎందుకు కాపాడాడు? ఆమె చెప్పింది, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు ఆకాశబంధు దేవుడే, భూమి యందు దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము చాలు. నిజంగా ఆ దేవుడిని నమ్మింది. యేసు ప్రభు పుట్టడానికి కూడా ఆమె గర్భాన్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప సాక్ష్యం ఉంది రాహాబుకి. ఇప్పుడు చెప్పండి, రాహాబు ఎవరు? వేశ్య. ఆమె ఎవరిని చేర్చుకుంది? దేవుని బిడ్డలను చేర్చుకుంది. ఎలా చేర్చుకుంది? సమాధానంగా చేర్చుకుంది. సమాధానంగా చేర్చుకుంది కాబట్టి అవిధేయులతో పాటు నశింపకుండా ఆమె ఇంటి వారందరూ రక్షించబడ్డారు. సల్మాన్కు భార్య అయిందమ్మా, బోయాజుకు తల్లి అయింది, రూతుకు అత్త అయింది. నిజంగా ఎంత ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఈ లోకంలో మనం రకరకాలైనటువంటి పాప పనులు మనం చేసి ఉండొచ్చు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా అలాంటి పాపం వైపు, శాపగ్రస్తమైనటువంటి వాటి వైపు మనం చూడకోకుండా వాక్యపు వెలుగులో మన జీవితాన్ని రాహాబు వలె సముదాయించుకొని సరిచేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో రాశాడు ఆమె పేరు దేవుడు. ఆమెను ఎంతగా ప్రేమించాడంటే తరతరాలు కొంచెం చూసినట్లయితే యేసు ప్రభువుకి నాయనమ్మ అయింది. మీరు మీ భాషలో అవ్వ అనవచ్చు, నాయనమ్మ అయింది. కాబట్టి అంత ధన్యత రాహాబుకు దేవుడు ఇచ్చాడు. ఆమె మంచి మనసుకు తగినట్లుగా దేవుడు ఆమెకి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేస్తాను.